తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ సురేంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సూళ్లూరుపేట, దొరవారి సత్రం మండలాలకు చెందిన గౌడ కులస్తులకు 3 మద్యం దుకాణాలను విడుదల చేసిందని సీఐ తెలిపారు. అందుకు అప్లికేషన్లను తమ కార్యాలయం వద్ద అందజేయవచ్చునని సీఐ సురేంద్రబాబు తెలిపారు. దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన 2 లక్షల రూపాయలను ఖచ్చితంగా కట్టాల్సిందేనని సీఐ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కళ్ళు గీత కార్మికుల కులాల వారికి కొత్తగా మద్యం షాపులు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి గడ్జెట్ 18/2025 తిరుపతి జిల్లా మన కలెక్టర్ గారు 27/1/2025 నాడు గజెట్ రిలీజ్ చేయడం అయింది. ఆ సందర్భంగా 27 నుంచి మనం కలుగీత కార్మికుల అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాము. ఆఖరి తేదీ 5వ తేదీ సాయంకాలం 5 గంటలకల్లా క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు ఆన్లైన్ లో వేసుకోవచ్చు. పోయినసారి ఏ విధంగా అయితే మద్యం దుకాణాలు ఏ విధంగా అయితే జరిగినాయో ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ లేకపోతే చలానా కట్టి ఏ విధంగా జరిగిందో అదే విధంగా ఈసారి కూడా కలుగీత కార్మికులకి ఒక 10% రిజర్వ్ చేసి వాళ్ళ అభివృద్ధి కోసము ప్రభుత్వం వారు నిర్ణయించుకున్న ఈ మద్యం షాపుల్ని మళ్ళా తిరిగి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సూళ్లూరుపేటకి